లెసన్ 10 న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్. సో సముద్రగుప్త ఈ రూలర్ని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఈయనకి నావల్ పవర్ చాలా ఎక్స్టెంట్ వరకు ఎక్స్టెండ్ చేసిండు, అందుకే ఈయనని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అంటాం. సో ఈయన గురించి పొగుడుతూ ఒక ప్రశస్తి రాసినారు. సో ఫస్ట్ ప్రశస్తి అంటే ఏంది తెలుసుకుందాం. ప్రశస్తి అంటే ఒక కింగ్ని పొగుడుతూ రాసేదే ప్రశస్తి. ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని ప్రశస్తి అని కూడా అనొచ్చు, సముద్రగుప్తాస్ ప్రశస్తి అని అనొచ్చు. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అన్న అశోకన్ పిల్లర్ అన్న ఒకటే. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది అండ్ దీనిని రాసింది హరిసేన. సో సముద్రగుప్తాస్ కోర్ట్ పోయట్ ఇంకా మినిస్టర్ లాగా హరిసేన పనిచేసినాడు. సో ఈయననే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని రాసినాడు. సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మాట్లాడుకుంటే చంద్రగుప్త 2 ఈయన షాకాస్ని ఓడించి విక్రమాదిత్య అనే టైటిల్ని తీసుకున్నాడు చంద్రగుప్త 2. ఈ సందర్భంలో విక్రమ్ సంవత్ని స్టార్ట్ చేసినాడు. విక్రమ్ సంవత్ అంటే 58 BCEని విక్రమ్ సంవత్ అని అంటాం. ఓకే, సో బీసీ ఉంటుంది, ఏడీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏడీలో ఉన్నాం, ఓకే, అనడామీలో ఉన్నాము. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. సో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, దానికి తర్వాత ఏడీ ఉంటుంది, దానికంటే ముందు బీసీ ఉంటుంది. సో బీసీఈలో 58 BCE. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2024 AD. సో చంద్రగుప్త 2 షాకాస్ని ఓడించి విక్రమ సంవాద్ అనే క్యాలెండర్ని స్టార్ట్ చేసినాడు. ఎప్పటి నుంచి? అది 58 BCE నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సముద్రగుప్త వాళ్ళ తల్లి వచ్చేసి కుమారదేవి. ఈమె లిచ్చవి గానాకి సంబంధించిన ఆమె. సో లిచ్చవి గానా అంటే మనము జైనిజం బుద్ధిజం చదువుతున్నప్పుడు గౌతమ్ బుద్ధుని తల్లి, గౌతమ్ బుద్ధుని ఫ్యామిలీ, ఇంకా మహావీర ఫ్యామిలీ, ఈ గానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో వీళ్ళ మదర్ కూడా లిచ్చవి గానాకి సంబంధించిన ఆమెనే కుమారదేవి. నెక్స్ట్ వీళ్ళ ఫాదర్ వచ్చేసి చంద్రగుప్త. సో చంద్రగుప్త ఈయననే గుప్తా డైనాసిటీలో ఫస్ట్ రూలర్ అనమాట. ఈయన టైటిల్ వచ్చేసి మహారాజాది రాజా. సముద్రగుప్తాకి కూడా సేమ్ టైటిల్ వచ్చింది, మహారాజాది రాజా అని. సో ఈయన సన్ వచ్చేసి చంద్రగుప్త 2. ఈ చంద్రగుప్త 2ఏ విక్రమాదిత్య. ఈయన పేరు పైనే విక్రమ సంవత్ వచ్చింది. ఇయర్ వచ్చేసి 58 BC. ఓకే, సో చంద్రగుప్త కోర్ట్ పోయట్ వచ్చేసి హరిసేన. హరిసేన ఏం రాసిండు? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ రాసిండు. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని అశోకన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అనొచ్చు. సో ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఒక ప్రశస్తి. ప్రశస్తి అంటే ఒక రాజాన్ని పొగుడుతూ రాసినది ప్రశస్తి అంటాం. సో ఇది సముద్రగుప్తాస్ ప్రశస్తి. నెక్స్ట్ హర్షవర్ధన రూలర్ వచ్చేసి 1400 years ago రూల్ చేసినాడు. ఈయన కోర్ట్ పోయట్ వచ్చేసి బాణభట్ట. సముద్రగుప్తాస్ కోర్ట్ పోయట్ వచ్చేసి హరిసేన. ఓకేనా, సో ఈయన సాంస్కృతిలో హర్షచరిత అని బుక్ రాసినాడు. బాణభట్ట ఈయన హర్షవర్ధన కోర్ట్ పోయట్ అనమాట. ఈయన సంస్కృత్లో హర్షచరిత అనే బుక్ రాసినాడు. ఈయన టైం పీరియడ్లోనే హ్యూయన్ సాంగ్ అనే టైం వచ్చినాడు. ఓకే, హ్యూయన్ సాంగ్ అంటే ఎవరు అంటే ఈయన ఒక చైనీస్ ట్రావెలర్. ఈయన 1400 సంవత్సరాల ముందు ఇండియాకి వచ్చిండు. సో ఈయన హర్షవర్ధన టైం పీరియడ్లోనే వచ్చిండు. ఓకే, సో ఈయన హర్ష కోర్ట్లో చాలా టైం స్పెండ్ చేసినాడు. నెక్స్ట్ హర్షవర్ధన మగధ ఇంకా బెంగాల్పై విజయం సాధించిన తర్వాత చాళుక్యం కింగ్ అయిన పులకేశిన్తో కొట్లాడడానికి వెళ్తాడు. కాకపోతే ఈయన చేతిలో హర్షవర్ధన ఓడిపోతాడు. ఓకే, సో ఎప్పుడైతే ఈయన నర్మదా రివర్ క్రాస్ చేసి డెక్కన్కి ఎంటర్ అవుదాం అనుకున్నాడో అప్పుడే పులకేశిన్ హర్షవర్ధనాన్ని ఓడించేస్తాడు అనమాట. నెక్స్ట్ పల్లవ కింగ్డమ్ గురించి చదువుకుంటే
కంచీపురం నుంచి కావేరీ డెల్టా వరకు మొత్తం పల్లవ కింగ్డమే. అంటే సౌత్ ఇండియా, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో సగం పార్ట్ మొత్తం పల్లవ కింగ్స్దే. సో నెక్స్ట్ చాళుక్యాస్ వచ్చేసి కృష్ణా నదికి తుంగభద్ర రివర్కి మధ్యలో ఉన్న ఏరియా అంతా చాళుక్యాస్ అనమాట. దీనిని రాయచూర్ దోవాబ్ అని అంటారు. దోవాబ్ అంటే ఏం లేదు, 2 నదుల మధ్యలో ఉన్న భూమి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని దోవాబ్ అంటారు. సో రాయచూర్ దోవాబ్ని చాళుక్యాస్ పాలిస్తుండే. చాళుక్యాస్ క్యాపిటల్ వచ్చేసి ఐహోల్. సో ఇది క్వశ్చన్లో కూడా వచ్చింది, యూపీఎస్సీ క్వశ్చన్లో. నెక్స్ట్ చాళుక్యాస్లో బెస్ట్ రూలర్ వచ్చేసి పులకేశిన్ II. ఇందాక మనం చదువుకున్నాం కదా, పులకేశిన్ II హర్షవర్ధనాన్ని ఓడించిండు. ఇంకొకటి, హర్షవర్ధన కోర్ట్ పోయేట పేరేంటి అంటే బాణభట్ట. బాణభట్ట ఏం రాసినాడు, సాంస్క్రిట్లో హర్షవర్ధన చరిత్ర రాసిండు. ఓకే, నెక్స్ట్ సో ఈయన ప్రశస్తి కూడా ఉంది. సో ఇప్పుడు ప్రశస్తి అంటే ఏంది, ఒక కింగ్ని పొగుడుతూ రాసేదే ప్రశస్తి. సో ఈయన ప్రశస్తి, పులకేశిన్ II ప్రశస్తి రాసింది రవికీర్తి పోయెట్. రవికీర్తి రాసిండనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ డిఫరెన్షియేషన్ చూడాలి. సముద్రగుప్త ప్రశస్తి ఎవరు రాసినారు, హరిసేన రాస్తాడు. మళ్ళీ హర్షవర్ధన కోర్ట్ పోయెట్ వచ్చేసి బాణభట్ట. తర్వాత పులకేశిన్ II పోయెట్ వచ్చేసి రవికీర్తి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, సరేనా. నెక్స్ట్ పల్లవాస్ చాళుక్యాస్ ఇద్దరు కొత్త రూలర్స్కి వచ్చారన్నమాట. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ పరిపాలించి మొత్తం వాళ్ళ కింగ్డమ్స్ అన్నీ కోల్పోయి ఈ రాష్ట్రకూటాస్ చోళాస్ అనే వాళ్ళు ఎమర్జ్ అయినారు. ఓకే, పల్లవాస్ చాళుక్యాస్ పోయి రాష్ట్రకూటాస్ చోళాస్ ఎమర్జ్ అయినారు. తర్వాత ఇప్పుడు హరిసేన పోయెట్ ఎవరు, హరిసేన పోయెట్ వచ్చేసి ఈయన సముద్రగుప్త టైంలో రాసిందనమాట. సో హరిసేన, సముద్రగుప్త అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని రాసింది హరిసేన. సో ఇప్పుడు ఆయన గురించి మనం చదువుకోబోతున్నాం. సో ఈయనని మహాదండనాయక అని కూడా అంటారు. సో ఇందాక మనం చదువుకున్నాం కదా, సముద్రగుప్త కోర్టులో ఈయన ఒక మినిస్టర్ లాగా పనిచేసిండు, పోయెట్ లాగా కూడా పనిచేసిండు. సో మినిస్టర్ పదవి ఏంటిదైనది చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్. ఈయనని మహాదండనాయక అని కూడా అంటారు. నెక్స్ట్ ఈయన ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ అంటే కుమార్ అమత్య. నెక్స్ట్ ఈయన మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్ కూడా, సంధి విగ్రాహిక. సో ఇంత మినిస్టర్ పదవులు ఈ హరిసేన హోల్డ్ చేసుకున్నాడు. ఈయన ఎవరి పోయెట్, సముద్రగుప్త పోయెట్. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూసుకుంటే నగర శ్రేష్ఠి అంటే ఆ సిటీ మొత్తంలో పెద్ద మర్చెంట్, ఈయనని పెద్ద వ్యాపారస్తుడు. ఈయన దగ్గరనే అందరూ పైసలు జమ చేసుకుంటారు. సో ఈయన ఒక చీఫ్ బ్యాంకర్, ఇంకా పెద్ద వ్యాపారస్తుడు, మర్చెంట్. నెక్స్ట్ సర్తవాహ అంటే ఇప్పుడు కరావాన్స్ వెళ్తాయి, అండ్ కరావాన్స్ అంటే బండ్లు అనమాట, గూడ్స్ బండ్లు. అవన్నీ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ట్రేడర్స్ అనమాట. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో అమ్ముకొని మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళి అక్కడ అమ్ముకొని అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఆ కరావన్స్ ట్రేడర్స్కి లీడర్ వచ్చేసి సర్తవాహ. నెక్స్ట్ ప్రథమ కూలిక అంటే క్రాఫ్ట్స్మెన్ ఉంటారు కదా, ఇప్పుడు నేతన్న కానీ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్, లీడర్ లాగా అనమాట. ఆ లీడర్ని ప్రథమ కూలిక అని అంటారు. నెక్స్ట్ రాయడం తెలిసిన వాళ్ళని కయస్తాస్ అని అంటారు. నెక్స్ట్ సామంతాస్ అంటే వాళ్ళు కింగ్స్ కిందన పనిచేసే వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆర్మీని మెయింటైన్ చేస్తారు, గుర్రాలని మెయింటైన్ చేస్తారనమాట. కింగ్కి ఎప్పుడైతే ఈ ఆర్మీ గుర్రాలు అవసరం పడుతుందో అప్పుడు ఈ సామంతరాజులు పోయి ఆయనకి హెల్ప్ చేస్తారు. వీళ్ళనే సామంతాలు అంటారు. సో ఎప్పుడైతే కింగ్ వీక్గా ఉంటాడో ఆ టైంలో సామంతాస్ మొత్తం వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళే రాజులని ప్రకటించుకునే వాళ్ళు అనమాట. ఒకవేళ రూలర్స్ వీక్గా ఉంటే సామంతులు అట్లా ప్రకటించుకునేవాళ్ళు. నెక్స్ట్ అంటే విలేజ్ అసెంబ్లీ. సో విలేజ్లో ఇప్పుడు పంచాయత్ ఎట్లనో అట్లా అనమాట. నెక్స్ట్ నగరం అంటే అందరూ వ్యాపారస్తుల
ఆర్గనైజేషన్ని నగరం అని అంటాం. సో కాళిదాస రాసింది అభిజ్ఞాన శాకుంతలం. సో దుష్యంత ఇంకా శకుంతల గురించి ఈ అభిజ్ఞాన శాకుంతలంలో ఉంటుంది. సో వీళ్ళ స్టోరీయే అభిజ్ఞాన శాకుంతలం. సో దీని ప్రకారం కింగ్స్, బ్రాహ్మణ్స్ వీళ్ళు సాంస్క్రిట్లో మాట్లాడేటోళ్ళు. అదే నార్మల్గా మొగోళ్ళు ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాకృత్ లాంగ్వేజ్లో మాట్లాడుతుండే. ఓన్లీ కింగ్స్, బ్రాహ్మణ్స్ మాత్రమే సాంస్క్రిట్లో మాట్లాడుతుండే అనమాట. సో అభిజ్ఞాన శాకుంతలం అప్పట్లో ఉన్న సొసైటీ గురించి ఒక ఐడియా ఇస్తుంది రఫ్గా. నెక్స్ట్ ఫాక్సియన్. ఈ ఫాక్సియన్ ఏ టైంలో వచ్చిండు అంటే 1600 సంవత్సరాల ముందు ఫాక్సియన్ వస్తాడు. ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది ఏంది, జ్యుయాన్ సాంగ్. 1400 సంవత్సరాల ముందు వస్తాడు. ఈయననే ఈ జ్యుయాన్ సాంగే హర్షవర్ధన టైం పీరియడ్లో వస్తాడు. ఓకే, సో ఆయన కోర్టులో కొంచెం కాలం గడుపుతాడు. సో ఈ ఫాక్సియన్ ఈ హ్యుయాన్ సాంగ్ కంటే ముందు ఈయన వస్తాడు. ఓకే, 1600 సంవత్సరాల ముందు. సో ఈయన ఒకటి గమనించిందనమాట, అన్టచబుల్స్ వస్తున్నప్పుడు, మార్కెట్లో వస్తున్నప్పుడు వాళ్ళు ఒక విధమైన చప్పుడు చేసుకుంటూ వస్తారు. అప్పుడు వీళ్ళందరూ వాళ్ళని చూడకుండా పక్కకు జరిగిపోతారు అనమాట, వేరే ప్రజలు ఎవరైతే ఉంటారో. సో ఆయన అట్లా వెళ్ళిపోతాడు. సో ఆ సిచ్యువేషన్ని క్లోజ్గా చూసిన వ్యక్తి ఈ ఫాక్సియన్.